గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో వేదిక మీద ఉన్న మన ఎల్యూబీ గారికి కానీ సిఐటిడి పీపుల్కి కానీ ఇక్కడికి వచ్చేసిన ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వచ్చు, ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వచ్చు, వీరందరికీ ఈ టైంలో కొంచెం మీతో ఇంటరాక్ట్ అవటం నేను చెప్పడం కన్నా ఇంటరాక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏమంటారు? సో దానికన్నా ముందు నేను యాక్చువల్గా ఎన్ఎస్ఐసి గురించి మాట్లాడాలి. నేను నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్. సో ఆల్మోస్ట్ ఒక 16 డిస్ట్రిక్ట్స్ నాకు కంట్రోల్లో ఉంటాయి, రాజమండ్రి నుంచి అనంతపూర్ వరకు. సో నేను అడిగేది ఇక్కడ ఎంతమందికి ఎన్ఎస్ఐసి అనేది తెలుసు? ఇక్కడ తెలిసిన వాళ్ళు జస్ట్ చేతులు, మీకు తెలుసు. సో 1 2 3 టోటల్ 3. ఓకే, నేను చాలా జనరలైజ్ చేసేస్తాను ఇప్పుడు సిచ్యువేషన్ని, ఎందుకంటే చాలామందికి తెలియదు కాబట్టి. ఇప్పటి వరకు మీరు చాలామంది విన్నారు. ఇప్పుడు డిఐసి వాళ్ళు వచ్చి మీకు ల్యాండ్ గురించి, ల్యాండ్ తీసుకోవటం, బ్యాంక్స్ వచ్చి మీకు బ్యాంక్స్ లోన్స్ ఇవ్వటం అంతా జరుగుతుంది, బాగానే ఉంది. మీరు డిపిఆర్ చేసుకుంటారు, బ్యాంక్ వెళ్తారు, లోన్ వస్తుంది, లేకపోతే సబ్సిడీస్, ఇవన్నీ దీని గురించి అంతా మాట్లాడారు. ఒకసారి మీకు ల్యాండ్ తీసుకొని ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత వాట్ ఈజ్ నెక్స్ట్? ఏం చేస్తారు? ఇండస్ట్రీ పెట్టి ఏం చేస్తారు జనరల్గా? రైట్, మార్కెటింగ్ కావాలి, టెక్నాలజీ సపోర్ట్స్ కావాలి, ఇవన్నీ కావాలి. ఇది ఏ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుంది? ఇండియా మొత్తంలో ఎన్ఎస్ఐసి సపోర్ట్ చేస్తుంది. మీకు ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాం. సపోజ్ ఇప్పుడు యాక్చువల్గా నేను బేసిక్గా ఇది నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అనేది ఆల్మోస్ట్ 70+ ఇయర్స్ నుంచి ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్ చేస్తుంది. మేము చాలా క్లియర్గా చెప్పాలంటే హీరో గ్రూప్ కూడా ఎన్ఎస్ఐసి దగ్గర సపోర్ట్ తీసుకొని ఇప్పుడు లాస్ట్ స్కేల్లోకి వెళ్ళింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మేమేం సపోర్ట్ చేస్తాం అంటే మేము ఇదివరకు చాలా చేసాం వాళ్ళు. ఇప్పుడు బేసిక్గా ఏం స్టార్ట్ చేస్తామంటే, మీరు ఇండస్ట్రీ పెట్టారు, లోన్ తెచ్చుకున్నారు, ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, తర్వాత మీకు కావాల్సింది ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవాలి. సో దీనికోసమని గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అని ఉంటుంది. ఫస్ట్ ఇనీషియల్గా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 25% కంపల్సరీగా ఇండియాలో సెంట్రల్ సిపిఎస్సిస్ కానీ స్టేట్ బాడీస్ కానీ ఎంఎస్ఎంఈస్ దగ్గర నుంచి 25% ప్రొక్యూర్ చేయాలి. దీంట్లో ఉమెన్కి సపరేట్ ప్రొక్యూర్మెంట్ ఉంది, ఎస్సీ ఎస్టీకి సపరేట్ ఉంది. ఇది ఎలా ప్రొక్యూర్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, మనకి ఒక వాటర్ బాటిల్ సప్లై చేయాలి ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి. ఈ మీటింగ్కే కావాలనుకోండి, 100 బాటిల్స్ కావాలి. వీరు టెండర్ పిలిచారు, ఒక పెద్ద లార్జ్ స్కేల్ కంపెనీ వచ్చి నేను 10 రూపాయలకి ఇచ్చేస్తానంటారు. మీరు చిన్న యూనిట్స్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే 11 రూపాయలు 12 రూపాయలు కోట్ చేస్తారు. నార్మల్గా అయితే L1 10 రూపాయలు కాబట్టి వాళ్ళకే ఇవ్వాలి. కానీ ప్రొక్యూర్మెంట్ పాలసీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు L2 అయ్యుండి L1 కనుక లార్జ్ స్కేల్ కంపెనీ అయ్యుంటే మీరు ఆ రేటుకి మ్యాచ్ చేయగలిగితే 25% ఆర్డర్ మీకు ఇవ్వాలి. ఇట్ ఈజ్ ఎ గెజెట్. ఇది ఎంతమంది తెలిసే ఉండొచ్చు అనుకుంటున్నాను, బట్ స్టిల్ చెప్తున్నాను. దీనికి స్టేట్ గవర్నమెంట్ సపరేట్గా జీవో కూడా ఇచ్చింది. అక్రాస్ ఇండియా ఇది చేయాలి. రెండోది, మీరు ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి చాలామందికి ఏంటంటే టర్నోవర్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే టెండర్లో మీకు ఇన్ని కోట్లు ఉండాలి, లేకపోతే ఇన్ని లక్షలు ఉండాలని చెప్పుకుంటారు. సో చాలామందికి ఏంటంటే టెక్నాలజీ పరంగా ఐడియా ఉంది, కానీ పార్టిసిపేట్ చేసేప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎంఎస్ఎంఈస్ని ఎంకరేజ్ చేయడానికి సామాన్యంగా ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోతుంది. కానీ బయ్యింగ్ డిపార్ట్మెంట్కి ప్రాబ్లం ఏంటంటే, ఉద్యమం ఎవరైనా సరే బయటికి వెళ్ళి ఒక 5 నిమిషాల్లో తీసుకురావచ్చు. మీకు ఆధారు, పాన్ నెంబర్ ఉండి ఒక మొబైల్ నెంబర్ ఉంటే వచ్చేస్తుంది ఉద్యమం. మీరు రాకెట్ కూడా తయారు చేసినట్టు క్రియేట్ చేసేయచ్చు. కానీ కొనే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇక్కడే వస్తుంది. ఎన్ఎస్ఐసి ఇచ్చే రిజిస్ట్రేషన్లో మీరు ఒక రాకెట్ నిజంగా చేస్తా అన్నా సరే, నెలకి ఎన్ని రాకెట్స్ చేయగలరు, సంవత్సరానికి ఎన్ని చేయగలరు, ఎన్ని షిఫ్ట్లు ఉంటాయి, మీ దగ్గర టర్న్ ఓవర్ ఎంత ఉంది, మీరు ఇవన్నీ చేయగలరు, మొత్తం డీటెయిల్స్ స్పెసిఫికేషన్తో సహా ఇస్తాం. సో బయ్యింగ్ డిపార్ట్మెంట్కి ఏమవుతుందంటే చాలా ఈజీగా, ఓకే ఇది జెన్యూన్ యూనిట్, వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో దీంతో పాటే ఈఎండి ఎగ్జామ్షన్ ఇస్తారు. సపోజ్ మీరు ఒక టెండర్ ఉన్నారు, ఇప్పుడు చిల్లీ మ్యానుఫ్యాక్చరర్స్ చాలామంది ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తూ ఉంది. ప్రొక్యూర్ చేసినప్పుడు వాళ్ళు టర్న్ ఓవర్ అడుగుతుంటారు. ఒక్కొక్క టెండర్కి మీకు ఈఎండికి 10 లక్షలు అడుగుతుంటారు గవర్నమెంట్కి సప్లై చేయడానికి. సంవత్సరంలో ఒక 10 టెండర్లు పార్టిసిపేట్ చేశారు, మీరు ₹1 కోటి అక్కడే లాక్ అయిపోతుంది.
అదే ఈ సర్టిఫికేట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈఎండి ఎగ్జామ్షన్ ఉంటుంది. మేము ఈ ఈఎండి అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ యూనిట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ట్రేడర్స్కి కాదు. సో ఈ విధంగా మీరు టెండర్స్ పార్టిసిపేట్ చేసుకొని మీరు ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటాం. రెండో దానికి వెళ్ళేదానికన్నా ముందు సపోజ్ ఒక్కొక్కసారి మీకు ఏమవుతుందంటే మీకు వర్కింగ్ క్యాపిటల్ మీకు బ్యాంక్ ఇచ్చేది సరిపోదు. ఈ సిచ్యువేషన్లో మేమేం చేస్తామంటే మీరు కొత్త ప్రపోజల్ అవ్వచ్చు, ఎన్హాన్స్మెంట్ అవ్వచ్చు, టేక్ ఓవర్ అవ్వచ్చు, కొత్త మెషినరీ కొనుక్కోవచ్చు. అక్రాస్ ఇండియాలో 18 బ్యాంక్స్తో ఎంఓయూ ఉంది. మీ ప్రపోజల్స్ని మేము ఏం చేస్తామంటే వ్యాలిడేట్ చేసి మేము సర్టిఫై చేస్తూ నియరెస్ట్ బ్యాంక్కి రికమెండ్ చేస్తాం, వీళ్ళ ప్రపోజల్ బాగుంది, వీళ్ళకి లోన్స్ శాంక్షన్ చెయ్యండి అని. మీరు డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి అడిగితే మీరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మీకు ఇమీడియట్గా రిపోర్ట్ వచ్చేస్తుంది. కానీ నార్మల్గా ఉండే వాళ్ళకి ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్. అంటే నేను బ్యాంకర్స్ని వేరే విధంగా చేయట్లేదు, వాళ్ళకున్న వేరే యాక్టివిటీస్ ప్రకారం స్లో రెస్పాన్స్ వస్తుంది. అదే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మాకు ఆన్సరబుల్గా ఉంటారు, ఈ ప్రపోజల్ శాంక్షన్ అవుతుంది, అవ్వదు, లేకపోతే ఈ ప్రాబ్లం ఉంది ఈ డాక్యుమెంట్లో, దీన్ని సరిచేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా వస్తుందనే ఒక అవకాశం క్రియేట్ చేస్తుంది. సో మీ తరపున మేము వాళ్ళని సపోర్ట్ చేస్తుంటాం. మీ తరపున ఇది శాంక్షన్ అయిన తర్వాత దాంట్లో మీరు మెషినరీ తీసుకోవచ్చు, అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ అయిపోతుంది. మూడోది, చాలామందికి ఏంటంటే బ్యాంక్ ఇచ్చే సిసిఓడి లిమిట్స్ సరిపోవు. మీ అందరి దగ్గర నాన్ ఫండ్ లిమిట్స్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళ దగ్గర బీజీ కానీ ఎల్సీ కానీ ఇంటర్ కన్వర్టబుల్ క్లాజెస్లో ఉంటాయి. అవి చాలామంది ఎక్కువ మంది వాడరు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అప్పుడే వాడుతుంటారు, లేదంటే బీజీల కోసం టెండర్ పర్ఫార్మెన్స్ కోసం వాడుతుంటారు. ఇక్కడ ఎన్ఎస్ఐసి ఏం చేస్తుందంటే బ్యాంక్ గ్యారంటీ మీకు దగ్గర ఐడియల్గా ఏదైతే ఉందో దాన్ని సపోర్టింగ్గా తీసుకొని మీరు కొనుక్కున్న రా మెటీరియల్ ఏదైతే ఉందో అది మీ తరపున మీ సప్లయర్కి నేను పే చేస్తాను. పే చేసి మీకు 6 నెలల పాటు టైం ఇస్తాను తిరిగి పే చేయడానికి. మేము ఊరికనే చేయటారంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇది ఎడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్ అవుతుంది. మీకు బ్యాంకుకి వెళ్ళి కొత్త లోన్ అక్కర్లేదు. నాన్ ఫండ్ బేస్డ్ ఏదైతే ఖాళీగా ఉందో దాన్ని మేము సెక్యూరిటీ కింద తీసుకొని మీ సప్లయర్కి తీసుకుంటాం. ఇప్పుడు సామాన్యంగా మీరు ఒక జిఎస్టీ బిల్స్ తీసుకుంటారు, ట్రేడర్కి మీరు పే చేయాలి, ఒక 20 లక్షలు పే చేయాలి. వాడు ఒక మీకు 15 రోజులు మీకు సపోర్ట్ ఇచ్చున్నారు, 15వ రోజు మీరు పే చేసేయాలి. ఆ సిచ్యువేషన్లో మేమేం చేస్తామంటే ఆ బిల్లు కనుక మాకు ఇచ్చి మీరు సెక్యూరిటీ ఇవ్వగలిగితే నేను ఆ రోజు మీ సప్లయర్ ఎవరికైతే చెప్తారో వాళ్ళకి ఎంత పే చేయమంటే అంత చేసేస్తాను. చేసిన రోజు నుంచి మళ్ళీ 180 రోజులు ఇస్తాను. అంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఎడిషనల్గా వాళ్ళు ఇచ్చే 15 రోజులు అవ్వచ్చు, 30 రోజులు అవ్వచ్చు, ప్లస్ 180 డేస్ అనేది టైం దొరుకుతుంది. ఇది మీకు ఒక ఫైనాన్షియల్గా వెసులుబాటు అవుతుంది. ఇది ఎనీ రా మెటీరియల్ మేము ఫిక్స్డ్ అసెట్స్కి తప్ప మీ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఉపయోగపడే ఎనీ రా మెటీరియల్ దానికి వాడుకోవచ్చు. ప్యాకేజింగ్కి వాడుకోవచ్చు. మీరు ఒక ఇండస్ట్రియల్ ఫ్యూయల్ ఉంది, కన్జంప్షన్ ఉంది, డీజిల్ ఉంది, బిటమిన్ ఉంది, వీటన్నిటికీ తీసుకోవచ్చు. మూడోది ఇంకోటి ఏం చేస్తుంటామంటే మాకు పాన్ ఇండియా బేస్లో ప్రైమరీ ఎంఓయూస్ ఉన్నాయి ఆల్ మేజర్ మ్యానుఫ్యాక్చరర్స్తో. సపోజ్ సివిల్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మేము స్టీల్, అల్యూమినియం, కాపర్, బిటమిన్, గ్రాన్యూల్స్, జింక్, పారాఫిన్ వ్యాక్స్, ఆల్ ప్రైమరీ ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయో సబ్సిడైజ్ రేట్స్లో ప్రొవైడ్ చేస్తాం. ఇది ఎలా చేస్తాం అనేది కూడా చాలా క్లియర్గా చెప్తారు. మీరు ఒకళ్ళే ప్రొక్యూర్మెంట్ చేసే పని అయితే 50 టన్సో 100 టన్సో చేస్తారు నెలకి లేకపోతే సంవత్సరానికి. మేము అగ్రిగేషన్ మోడల్లోకి వెళ్తాం. నా దగ్గర ఉండే కస్టమర్ బేస్ మొత్తం వాళ్ళ రిక్వైర్మెంట్ అంతా తీసుకొని, ఒక సిమెంట్ కంపెనీ ఉంది, నాకు 10,000 టన్నులు కావాలి, స్టీల్ ఉంది 1,00,000 టన్నులు కావాలి. దీనివల్ల 1,00,000 టన్నులకు వచ్చే రేటు 100 టన్నులకు వచ్చే రేటు వేరియేషన్ ఉంటుంది. ఆ డిస్కౌంట్స్ ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఎంఎస్ఎంఈ యూనిట్స్కి పాస్ ఆన్ చేస్తాం. అది ఎంతవరకు డిఫరెన్స్ ఉందంటే 1 to 4% వేరియేషన్ వస్తుంది. సో ఈ విధంగా మార్కెటింగ్ సపోర్ట్ చేస్తున్నాం, లోన్స్ సిండికేషన్ చేస్తున్నాము, మెటీరియల్స్ సప్లై చేస్తున్నాము, ఇండైరెక్ట్ ఫైనాన్స్ చేస్తున్నాం. ఇది కాకుండా మీరు తయారు చేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటిని మీరు మార్కెట్ చేసుకోవాలి. దీనికి మేము అక్రాస్ ఇండియాలో బయ్యర్ డెవలప్మెంట్స్, బయ్యర్ సెల్లర్ మీట్స్, వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఎగ్జిబిషన్స్ ఇంటర్నేషనల్ కానీ డొమెస్టిక్ కానీ పార్టిసిపేట్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం, స్పాన్సర్ కూడా చేస్తాం. అది ఒక్కొక్క కేటగిరీని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ ఎలా ఉంటుందంటే సపోజ్ ఫారెన్లో ఇందాక ఒక ఆయన అడుగున్నారు టెక్నాలజీ సపోర్ట్ అని. దానికి మేము టెక్నాలజీ డైరెక్ట్గా మేము ఇవ్వకపోయినా పలానా చైనాలో టెక్నాలజీ ఫేర్ జరుగుతుంది,
మాదొక ఎంఎస్ఎంఈ యూనిట్, మేము అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి మేము అక్కడికి వెళ్ళి చూసి వస్తామంటే ఆ పర్టికులర్ మొత్తం బ్యాచ్ని సబ్సిడైజ్ రేట్స్లో పంపిస్తాం. ఆ ప్రోడక్ట్ ఇక్కడ బాగుంది, నేను అక్కడ అమ్మాలనుకుంటున్నాను అని ఒక ఎగ్జిబిషన్ ఫెయిర్స్ ఉంటాయి, దాంట్లో కూడా చేసుకొని వాళ్ళు ఏం చేసి వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ఏదైతే రీఎంబర్స్మెంట్ ఉంటుందో 45 డేస్లో వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే మీరు 45 డేస్లో వస్తారంటారు, స్టేట్ గవర్నమెంట్ వేరండి, సెంట్రల్ బాడీస్ వేరు. ఆన్ డాట్ 45 డేస్ లోపల మీకు రీఎంబర్స్మెంట్ అనేది జరిగిపోతుంది. సో ఇలా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా నేను ఇంకా కొన్ని ఉన్నాయి, వేరే కూడా చెప్తాను. ఇప్పుడు సపోజ్ మీరు మెషినరీ కొనుక్కోవాలి, పాన్ ఇండియా బేస్లో మాకు మెషినరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, మాకు వాళ్ళతో మీకు లింకేజ్ చేపిస్తాము, బెటర్ రేట్కి మెషినరీ సపోర్ట్ చేస్తాము. ఇక్కడ వరకు మెషినరీ అయిపోయింది, ఫైనాన్స్ అయిపోయింది, తర్వాత మార్కెటింగ్లో చెప్పుకుందాం. మీ చాలామందికి అమెజాన్ తెలుసు, ఫ్లిప్కార్ట్ తెలుసు, మీషో తెలుసు. గవర్నమెంట్కి సంబంధించి ఒక ఎంఎస్ఎంఈ మార్ట్ ఒకటి ఉంది, ఇది చాలామంది తెలియదని అనుకుంటున్నాను. దీంట్లో మీ ప్రొడక్ట్స్, మెషినరీ, సప్లైస్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, వెబ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు, మీరు ఎవరికన్నా ఫ్రాంచైజీ ఇచ్చుకోవచ్చు, ఫ్రాంచైజీ తీసుకోవచ్చు, మెషినరీ కొనుక్కోవచ్చు. ప్లస్ దీంట్లో బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ మీరు ఒక టెండర్ పార్టిసిపేట్ చేయాలి, లాస్ట్ ఇయర్ అది L1 ప్రైస్ ఏంటో చాలామందికి తెలియదు, నేను ఎంత కోట్ చేయాలో కూడా నాకే తెలియదు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆ పర్టికులర్ టెండరు L1 ప్రైస్ ఇదని మేము తెలియజేస్తాం రిజిస్టర్డ్ మెంబర్స్కి. దాని ప్రకారం మీరు ఆ టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చా లేదా అనేది మీకు ఇన్ఫర్మేషన్, మీ సెక్టార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు తెలియజేయబడుతుంది. మీరే సెక్టర్స్ చెప్పం. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఆ పర్టికులర్, మీరు ట్యూబ్స్ చేస్తే ట్యూబ్స్కి సంబంధించింది. సో ఈ విధంగా ఆ బెనిఫిట్ వస్తుంది, అక్రాస్ ఇండియాలో మీరు చేసుకోవచ్చు. దీనితో పాటు ఇప్పుడు కొత్తగా ఈ టీమ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ అనమాట అండి. అక్రాస్ ఇండియా ఏదైతే టీమ్ గురించి, టీమ్ అనే దానికన్నా ర్యాంప్ ప్రోగ్రామ్, ర్యాపిడ్ యాక్సిలరేటర్, ఇది ఏంటంటే ఇండియా మొత్తంలో ఒక 230 crores ఫండ్ ఇచ్చి ఎక్కడైతే ఉన్నారో అందరినీ ఎడ్యుకేట్ చేయడం, వీడిపి చేయాలి, బయ్యర్ సెల్లర్ మీట్స్ చేయాలి, ఆన్బోర్డింగ్ చేయాలి. దీంతోపాటు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒక అమెజాన్లో ఒక ప్రోడక్ట్ చూశారు, కొనాలనుకున్నారు, లేదు, కానీ అదేమవుతుంది ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది మీకు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అమెజాన్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఫ్లిప్కార్ట్లో లాగిన్ అయి చేయాలి. వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ గవర్నమెంట్ ఒక బాడీ ఇది వచ్చింది, ONDC, ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అనేది. దీంట్లో కనుక మీరు లాగిన్ అయితే దాని నుంచి మీరు అమెజాన్లో తీసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో తీసుకోవచ్చు, మీషోలోనూ చేసుకోవచ్చు. సో ఇండియా మొత్తంలో ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే అక్రాస్ ఇండియా 5 లక్షల మంది MSMEస్ని ఈ ONDC ప్లాట్ఫామ్లో ఆన్బోర్డ్ చేస్తున్నాం. దీనికి అయ్యే ఇప్పుడు కొత్త చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి, వాళ్ళకి బ్రాండింగ్ తెలియదు, ప్యాకేజింగ్ తెలియదు, ట్రాన్స్పోర్ట్ ఎలా చేయాలో తెలియదు. వీటికి మేమేం చేస్తామంటే అది ఏదైతే ఖర్చు అవుతుందో ఒక సెల్లర్ నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది, వాళ్ళని పిలిపించి పలానా వాళ్ళకి ఈ సపోర్ట్ కావాలి, క్యాట్లాగ్ ఇలా ఉండాలి, డిజైన్ ఇలా చేయాలి, లేబులింగ్ ఇలా చేయాలని చెప్పి అది ఏదైతే ఖర్చు ఉందో వాళ్ళ తరపున మేము పే చేస్తాం. ఒకసారి సెట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే ఇలా వీళ్ళందరినీ ఆన్బోర్డింగ్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తున్నాము. సపోజ్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళకి చాలామందికి DNB సపోర్ట్ కావాలి, ఎందుకంటే అవతల కంట్రీలో ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ కంపెనీ ఎసెన్షియల్స్ ఏంటనే చాలామందికి తెలుసుకోవాలి, బ్యాంక్స్ అడుగుతుంటారు. నార్మల్గా వెళ్తే 30,000 నుంచి ₹1,00,000, 5 లక్షలు, 6 లక్షల వరకు కూడా ఛార్జెస్ ఉంటాయి. NSIC ద్వారా వెళ్ళే వాళ్ళకి సబ్సిడీ ఛార్జెస్ ఇస్తుంటాం. ఇది కాకుండా ఎక్స్క్లూజివ్గా SC/ST హబ్ అని ఉంటుంది. వీఆర్ ద నోడల్ ఏజెన్సీ టు ఇంప్లిమెంట్ ఆల్ యాక్టివిటీస్ ఆఫ్ ద SC/ST హబ్. సో ఇన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తున్నాము. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, మార్కెటింగ్, ఫైనాన్సింగ్, మెటీరియల్ సపోర్టింగ్, ఆన్బోర్డింగ్, మెషినరీ సెల్లింగ్, వీ హ్యావ్ ఎ బిల్ డిస్కౌంటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇది చూసుకొని బిల్ డిస్కౌంటింగ్. ఇది కాకుండా MSME సాధ్య అని కొత్తగా లాంచ్ చేస్తున్నాము. ఎవరైతే ఏజెన్సీస్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ పలానా వాళ్ళ MSMEస్కి సపోర్ట్ కావాలనుకునే వాళ్ళు NSICలో ఆన్బోర్డ్ చేస్తే వాళ్ళ ద్వారా వాళ్ళ MSMEస్కి సపోర్ట్ చేస్తుంటాము. కొత్తగా IPSS, IMSS అని ఇంకో 2 స్కీమ్స్ వస్తున్నాయి ఒక 1 monthలో. ఇవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అనేది NSIC కాన్సెప్ట్. సో ఒక బేసిక్ ఓవరాల్గా ఏంటంటే ఇండస్ట్రీ పెట్టిన తర్వాత ఏం చేయాలి, ఎంతవరకు చేయాలి, ఈ సపోర్ట్ అంతా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ ఏ ఫెసిలిటేషన్ పార్ట్. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా మీరు నన్ను అడగచ్చు, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా.
సార్ ఏపీలో రెండు ఆఫీసెస్ ఉన్నాయి, ఒకటి విజయవాడ, ఒకటి విశాఖపట్నం. మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే www.nsic.co.in వెబ్సైట్ కొడితే A to Z ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తుంది. విజయవాడ ఆఫీస్ వచ్చి గురునానక్ కాలనీలో ఉంది. మీకు కావాలంటే నా నెంబర్ డైరెక్ట్గా ఓపెన్గా షేర్ చేస్తాను. ఎనీ పాయింట్ ఆఫ్ టైం వర్కింగ్ డేస్లో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 లోపల కాల్ చేయండి. నేను ఫోన్లో చెప్పగలిగినవి చెప్తాము, లేదంటే ఆఫీస్కి విజిట్ చేయమని చెప్తాము. మీరు చెప్తే పర్టికులర్ పర్సన్ని కూడా మీకు అసైన్ చేస్తాము. 94-904-34729 రామారావు, ఆర్జేఎస్వి రామారావు. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఐఎమ్ రెడీ టు క్లారిఫై. నాకు క్లారిఫికేషన్లో చాలా ఎక్కువగా హ్యాపీగా ఉంటుంది. నేను సబ్జెక్ట్ ట్రేడ్ ఫెయిర్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీరు సబ్సిడీ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు? సపోజ్ యూఎస్లో ట్రేడ్ ఫెయిర్లో మా కంపెనీ యొక్క స్టాల్ పెట్టాము. దీనికి సిచ్యువేషన్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఒక అసోసియేషన్ ఉంది, లేకపోతే మీ సెక్టార్ స్పెసిఫిక్ ఉంది, అవి ఎగ్జిబిషన్స్ అన్ని కొన్ని నోటిఫై చేస్తాము. పలానా థాయిలాండ్లో ఇది జరుగుతుంది. స్పైసెస్ ఎక్స్పోర్ట్స్. స్పైసెస్ అనేది జనరల్ కేటగిరీ. అంటే స్పైసెస్లో మీరు మెషినరీకి వెళ్తే ఇండస్ట్రియల్కి వెళ్తుంది, జనరల్ అయితే జనరల్ యాక్టివిటీలోకి వెళ్ళిపోతుంది. దాన్ని మీరు ప్రొడక్ట్స్ డిస్ప్లే చేసుకున్నప్పుడు జనరల్ ఎగ్జిబిషన్స్ అని ఉంటాయి. అవి ఒక నోటిఫై చేస్తుంటాము, ఎన్ఎస్ఐసి వెబ్ పేజ్లో ఎప్పటికప్పుడు డిస్ప్లే చేస్తుంటాము. దాంట్లో అయినా పార్టిసిపేట్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. మా దగ్గరికి అప్రోచ్ అయితే సింపుల్ రిజిస్ట్రేషన్, ఒక అప్లికేషను, ఉద్యమం, కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ తీసుకుంటాము. ఇనీషియల్గా మీరు ఎక్స్పెండిచర్ అంతా పెట్టుకోవాల్సి వస్తుంది. ఫ్లైట్ ఛార్జెస్ రీయింబర్స్మెంట్ ఇస్తాము. మీరు తీసుకెళ్లే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి 25%, ఒక 25,000 వరకు దానికి రీయింబర్స్మెంట్ ఇస్తాము. ఇవన్నీ మీరు వచ్చిన తర్వాత ప్రాపర్ డాక్యుమెంటేషన్, సర్టిఫికెట్ మాకు సబ్మిట్ చేస్తే ఇట్ విల్ బి రీయింబర్స్డ్. మీరు నోటిఫై చేసిన ట్రేడ్ షోలో లేకపోతే పర్టికులర్ ఇండస్ట్రీ ఉంటాయి ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ నోటిఫై చేస్తారు. వరల్డ్ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి అనువుగా కానీ సార్. ఇప్పుడు మనకి డొమెస్టిక్ ఉంటుంది, ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్ అన్నప్పుడు మినిస్ట్రీ విల్ టేక్ ద ఇనిషియేటివ్. వాళ్ళు పలానా కంట్రీలో, ఓకే, అమెరికాలో కావాలి, సౌత్ కొరియాలో కావాలి, చైనాలో కావాలి, థాయిలాండ్లోని వాళ్ళు నోటిఫై చేస్తుంటారు. దీంట్లో రెండే కేటగిరీస్, ఇండస్ట్రియల్ రిలేటెడ్ ఒకటి, జనరల్ ప్రొడక్ట్స్ ఒకటి. జనరల్లో ఎనీ వన్ కెన్ గో, ఏ ఇండస్ట్రీ పర్సన్ అయినా వచ్చు. ఇండస్ట్రీ స్పెసిఫిక్ అనేది వాళ్ళు కేటగిరీ ఇస్తుంటారు, ఆ కేటగిరీలో మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. ఇండస్ట్రీ స్పెసిఫిక్. ఎస్, ఇండస్ట్రీ స్పెసిఫిక్ అన్నప్పుడు ఆ పర్టికులర్ కేటగిరీ ఉంటుంది. ఆ కేటగిరీలో మీరు వెబ్సైట్లో చూస్తూ ఉంటుంది, లేకపోతే మీరు ఎప్పుడైనా ఒకసారి కాల్ చేసినా లేకపోతే విజిట్ చేసినా ఆ షెడ్యూల్ మొత్తం మీకు చూపిస్తాం. ఈ యాక్టివిటీస్ ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ అయ్యింది 26, 27 ఒక లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ వస్తూ ఉంటాయి. ఇది ఇంటర్నేషనల్గా. అలా కాకుండా డొమెస్టిక్లో కూడా ఢిల్లీ, బాంబే ఇలాంటి చోట్ల కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇది కాదు, ఇది కూడా వద్దు సార్ అంటే మీ అసోసియేషన్ ఏమైనా ఉండుంటే, సార్ ఒక 100 మందితో కలిసి మేము గుంటూరులో, తెనాల్లో, లేకపోతే విజయవాడలో, లేకపోతే ఏపీలో ఎక్కడో చోట చేద్దాం అనుకున్నాం, దీనికి సపోర్ట్ కావాలని ఒక ప్రపోజల్ అని చెప్తే ఒక 2 months బిఫోర్ ఇవ్వగలిగితే మీరు చెప్పిన డేట్స్కి అప్రూవల్ తీసుకొని అది సపోర్టింగ్ చేస్తాం. ఆ స్టాల్స్ పెట్టుకోవడానికి కూడా. నేను జనరల్ సెక్రటరీ అండి ఇండియన్ చిల్లీస్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్కి. మా అసోసియేషన్ తరపున మేము కలుస్తాం సార్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ.